విధేయతలో దాగిన విజయం. విధేయతను గురించి బైబిల్ చెప్పిందా? విధేయత కొరకు దేవుడు మాట్లాడా? ఒకంత ఆశ్చర్యం అనిపించవచ్చు. ఎందుకంటే చాలామంది క్రైస్తవేతరులో ఉన్న ఒక అభిప్రాయం ఏంటంటే, బైబిలు మత పుస్తకం, బైబిల్లో ఏవో వాళ్ళ మతానికి సంబంధించిన సంగతులు ఉంటాయి, అంతేకాని మానవ సమాజానికి ఉపయోగకరమైన ఒక సమాజంలో మనిషి బ్రతుకును తీర్చిదిద్దే మాటలు ఏముంటాయి అని అనుకునే వారికి ఆశ్చర్యంగానే ఉంటుంది. విధేయత కొరకు బైబిల్ మాట్లాడిందా అని. విధేయత అంటే ఇంగ్లీష్లో ఒబీడియన్స్ అంటారు. ఈ విధేయతకు తెలుగులో చాలా అర్థాలు ఉన్నాయి. వినయం అన్నా, అలానే అనుకువ, మర్యాద, గౌరవం, పెద్దల పట్ల ప్రణతి అని. ఈ పదాలకు అర్థం ఏంటంటే విధేయత. అంటే విధేయతకు ఉన్నటువంటి మరికొన్ని పదాలు బైబిల్లో చెప్పబడినవి. అంటే వినయం కలిగి ఉంటే, గౌరవం కలిగి ఉంటే పెద్దల పట్ల, లోబడి ఉంటే వాటి వెనుక విజయం ఉంటుందా? విజయమే కాదు, చాలా విధాల మేలు మనిషికి ఈ విధేయతలో కనబడుతుంది. ఈ వినయం, విధేయత, దీని గురించి బైబిల్లో చెప్పబడిన కొన్ని మాటలు. ఎందుకంటే ఒక భార్య భర్తకు లోబడి ఉండాలి, దేవుడు చెప్పిన మాట. అలానే పిల్లలు తల్లిదండ్రులకు లోబడి ఉండాలి, దాసులు యజమానులకు లోబడి ఉండాలి. దాసులు యజమానికి లోబడటంలో అక్కడ దాసుల యొక్క విధేయత కనబడుతుంది యజమాని పట్ల. పిల్లలు తల్లిదండ్రులకు లోబడితే పిల్లలకు తల్లిదండ్రుల పట్ల ఉన్న విధేయత అక్కడ మనకు అర్థమవుతుంది. అలానే ఒక భార్య తన భర్తకు లోబడుతుంది అని అంటే తన భర్తకు విధేయురాలు భార్య. నిజంగా ఆ విధేయత లేదా విధేయులుగా ఉండటం అన్నది చాలా గొప్ప గుణం. అది అందరికీ ఉండదు. చాలామంది విధేయతగా ఉన్నట్టు నటిస్తారు తప్ప విధేయులుగా ఉండరు. ఒక సంఘం ఉంది, సంఘానికి కాపరి ఉంటాడు. సంఘంలో ఉన్న ఎంతమంది కాపరికి విధేయులుగా ఉంటారు? విధేయులుగా ఉన్నట్టు నటిస్తారు తప్ప అందరూ విధేయులుగా ఉండలేరు. అలానే కొంతమంది భార్యలు 10 మందిలో మాత్రం భర్తకు విధేయురాలుగా ఉన్నట్టుగా నటిస్తుందే కానీ వాస్తవానికి విధేయురాలుగా ఉండలేదు, లోబడదు. ఇలా ఎంతోమంది మనసులో లేదా 10 మంది ముందు, మనుషుల ముందు విధేయతను కనపరిచేవారిగా ఉన్నట్టు కనపడతారే కానీ వాస్తవానికి విధేయత అన్నది వారిలో లేదు. కానీ బైబిల్ చెప్పింది ఆ వినయం, విధేయత, అనుకువ మనం కలిగి ఉంటే ఎన్నో మేలులు మనకున్నాయన్నది. అందులో కొన్ని చూద్దాం. ఏమండి, విధేయులుగా ఉంటే, వినయం కలిగి ఉంటే దాని వెనక మనకు వచ్చేటువంటి లాభం ఏంటి? దానిలో దాగిన మేలులేంటి? బైబిల్లో సామెతల గ్రంథంలో 11వ అధ్యాయం ముందుగా చూద్దాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో, అహంకారము వెంబడి
అహంకారము వెంబడి అవమానము వచ్చును అన్నాడు. అహంకారము అంటే అహంకారము కలిగిన వాడు లోబడతాడంటే లోబడడు. అహంకారము కలిగిన వాడు విధేయతతో ఉంటాడంటే ఉండలేడు. అందుకే అలాంటి అహంకారంతో గర్వంతో బ్రతికేవాడికి ఏమొస్తుంది అని అంటే వాడికి విజయం ఉండదు. వాడికి ఏంటట అవమానం అన్నాడు. అందుకే ఆ మాట చదవండి, అహంకారము వెంబడి అవమానము వచ్చును. ఎవడు అహంకారముగా పొగరుగా ఉంటాడో గర్వంగా ఉంటాడో వాడికి అవమానమే ఎదురవుతుంది అన్నాడు. అని వెంటనే రెండవ మాటలో వినయముతో ఉన్నవాడి గురించి చెప్తున్నాడు. వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది అన్నాడు. అంటే వినయము కలిగిన వాడి దగ్గర జ్ఞానం ఉంటే అహంకారి వెనుక అవమానము దాగి ఉన్నది అన్నాడు. ఇప్పుడు జ్ఞాని ఎవరు అనంటే వినయము కలిగిన వాడే జ్ఞాని. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు వినయము గల వారి యొద్ద ఏమున్నది అన్నాడు? జ్ఞానం. జ్ఞాని అయితే ఏం చేస్తాడంటే లోబడతాడు. మీకు అర్థమవుతుందా? జ్ఞానవంతుడు తిరగబడేవాడు కాదు. జ్ఞానము ఉన్నవాడు లోబడతాడు, విధేయతతో ఉంటాడు. మరొక మాట 15వ అధ్యాయం సామెతల గ్రంథం 15వ అధ్యాయం 33వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము. ఘనతకు ముందు వినయము ఉండును. ఈ మాటకు అర్థం ఏంటి? ఘనతకు ముందు వినయం ఉండును అన్నాడు కదా. నీకు ఘనత రావాలి, నువ్వు ఘనుడు అవ్వాలి, నువ్వు గొప్పవాడు అవ్వాలి. ఒక మనిషి గొప్పవాడు అవ్వాలంటే, ఒక మనిషికి ఘనత రావాలి అని అంటే ఆ మనిషికి ఉండవలసిన లక్షణం ఏంటట? వినయం. ఘనతకు ముందు వినయం. ఆయన ఎందుకంటే గొప్పవాడయ్యాడు? అతను ఎందుకంటే ఘనుడయ్యాడు? అతడు ఘనుడుగా గొప్పవాడుగా ఘనతను సాధించటానికి వెనక అతనికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే వినయం. అంటే ఇప్పుడు మీకు ఏమర్థం అవ్వాలి? వినయము గల వారి యొద్ద జ్ఞానం ఉంది కనుకనే ఆ జ్ఞానం అతనికి ఘనతను తెచ్చిపెట్టింది. అతని యొద్ద జ్ఞానానికైనా అతని ఘనతకైనా కారణం ఏమన్నాడు అనంటే సొలొమోను గారు విధేయత అన్నాడు. అంటే విధేయులకే జ్ఞానం, లోబడిన వారికే ఘనత. ఇంకా విధేయత వెనక జ్ఞానము ఘనతే కాక ఇంక ఏమేమి వస్తాయో విధేయత కలిగిన వారికి. అదే సామెతల గ్రంథంలో మరొక మంచి మాట మనం చూస్తుంటాం. 22వ అధ్యాయం సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా మనం చూడగలిగితే అక్కడ చెప్తున్నాడు ఈ వినయానికి విధేయతకు వచ్చేటువంటి అనేకమైనటువంటి బహుమానాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము అన్నాడు. అయితే ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును అన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే వినయమునకు ప్రతిఫలం అయితే ఆ వినయము వలన ఏమేమి కలుగుతాయట? ఐశ్వర్యము ఘనత జీవము. చూసారా? అంటే మీరు ఏమనుకుంటున్నారు? లోబడటం అంటే అదేదో అవమానం అని అనుకుంటున్నారు. కొంతమంది ఉంటారు, లోబడటం అంటే ఆడికి నేను లోబడటం ఏంటి, ఆయన కింద నేనుండటం ఏంటి, ఆయన కింద నేను పని చేయటం ఏంటి,
చూసేవాళ్ళు ఏమనుకుంటారు, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, లోకం ఏమనుకుంటుంది, కనుక నేను అతనికి ఎందుకు లోబడాలి, నేను చేసుకుంటాను అనే ఆ మనస్తత్వం ఉంది చూసారా, అది కాదంటున్నాడు. నువ్వు గొప్పవాడు అవ్వాలి, నీకు ఐశ్వర్యం రావాలి, నీకు జ్ఞానం రావాలి, నీకు ఘనత రావాలి, ఆఖరికి జీవము కూడా నువ్వు సంపాదించుకోవాలి అని అంటే నీకు ఉండవలసిన ఒక గొప్ప లక్షణం ఏంటో ఏమంటున్నాడు అనంటే విధేయత, వినయం. లోబడాలి. ఎవరికి లోబడాలి? పెద్దలకు లోబడు, అధికారులకు లోబడు, ఒక భార్యగా భర్తకు లోబడు, పిల్లలుగా తల్లిదండ్రులకు లోబడండి. అందరూ దేవునికి లోబడాలి. అంటే లోబడే ఈ గుణం చాలా గొప్ప గుణం. ఒక కవి మాట్లాడుతూ పువ్వులలో అందమైన పువ్వు ఏది అని అడిగితే గులాబీ అని చెప్తాను అని అంటున్నాడు. అంటే ఎన్నో పూలు ఉండగా ఆ పువ్వులన్నిటిలో గులాబీ దాని అందమే వేరు. అలాంటి పక్షులు ఎన్నో ఉన్నాయి, కానీ వాటిలో అందమైన పక్షి అంటే నెమలి అంటాడు. అలానే మనిషికి కూడా ఎన్నో గుణాలు ఉంటాయి, వాటిలో అందమైన గుణం ఏదంటే విధేయత అంటాను. కవి చెప్తున్నమాట. నిజంగా మీరు కూడా ఆలోచించండి, మీ మాట వినేవారు మీకు లోబడేవారంటే మీకు ఎంత ఇష్టంగా ఉండిద్ది. మీ మాట వినేవారి పట్ల ఎప్పుడు మీకు లోబడి ఉండేవారిని చూసినప్పుడు వాళ్ళ కొరకు మీరు ఏమైనా చెయ్యాలి, వాళ్ళకి ఎంతైనా ఇవ్వాలి అనే మనసు మీకు కలుగుతుంది. వారిని చూసినప్పుడు ఎప్పుడు మీ మాటకు ఎదురు చెప్పేవాడు, మీకు ఎదురు తిరిగేవాడిని చూసినప్పుడు వారిని చూడగానే చాలా చిరాకు అనిపించేస్తుంది. వారిని చూడగానే బీపీ రైజ్ అయిపోతుంటుంది మనకు. కానీ మీ మాట వినేవాడు మీకు లోబడేవాడిని చూడగానే చాలా నెమ్మది, చాలా ప్రశాంతంగా అనిపించింది. కొంతమంది చెప్తుంటారు, ఏడండి వాడికి నేను ఎంత చెప్తే అంతేనండి, నా మాటకు ఎదురు చెప్పడండి అతను, నేను కూర్చోమంటే కూర్చుంటాడు, నిలబడమంటే నిలబడతాడు, వెళ్ళమంటే వెళ్ళిపోతాడు, నిన్ను ఏం చెబితే అది చేస్తాడండి. అంటే ఎంతగా లోబడ్డాడు నీకు అతను. అలాంటి వ్యక్తిని చూసినప్పుడు నీకు ఆ వ్యక్తి పట్ల ఎంత గౌరవం కలుగుతుంది, అతని పట్ల నీకు ఎంత ప్రేమ కలుగుతుంది. అలానే దేవుడు కూడా లోబడాలి. ఆ లోబడటం, ఆ విధేయత అన్నది, ఆ వినయం అన్నది మనలను చాలా గొప్పవారిగా చేస్తుంది. దీనికి బైబిల్లో మరొక మంచి మాట, యోబు గ్రంథం 22వ అధ్యాయంలో, యోబు గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనంలో, యోబు గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనంలో, నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచినందున వినయము గలవానిని ఆయన రక్షించును. అర్థమైందా? వినయము గలవానిని ఆయన రక్షించును అన్నాడు. దేవుడు ఎవరిని రక్షించును అంటున్నాడు? ఆయన వినయము గలవానిని. వినయము గలవానికే ఘనత, వినయము గలవానికే ఐశ్వర్యం, వినయము గలవానికే జ్ఞానం, వినయము గలవానికే ఆయన జీవం, వినయము గలవానినే ఆయన రక్షించును. ఏమంటే ఇన్ని మేలులు ఉన్నాయా? అందుకే మనిషికుండే అన్ని లక్షణాలలో గొప్ప లక్షణం ఏంటంటే వినయం. ఎందుకు? వినయం వెనక ఇన్ని ఉన్నాయి మనకు మేలులు. కనుక ఇప్పుడు మీరు ఏమనుకోవాలో తెలుసా? ఎప్పుడు నేను లోబడే ఉండాలి, ఎప్పుడు నేను విధేయుడుగా ఉండాలి, ఎప్పుడు నేను అనుకువతోనే ఉండాలి, ఎప్పుడు గౌరవించే వ్యక్తిగానే ఉండాలి. నువ్వు గౌరవించే వ్యక్తిగా ఉంటేనే నీకు గౌరవం ఉంటుంది. నీవు గౌరవించే వ్యక్తిగా ఉంటేనే నీవు కూడా గౌరవింపబడతావు. నువ్వు తిరగబడే వ్యక్తిగా, తల బిరుసుగా, పొగరుగా ఉన్నావు అనుకో,
నిన్ను ఎవ్వడూ పట్టించుకోకపోగా అందరూ నిన్ను చెడే అనుకుంటారు. అందరి దృష్టిలో నీకు అవమానమే. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా? రైట్. వినయం, విధేయత అది మనకు చాలా చాలా అవసరం. ఇప్పుడు బైబిల్లో నుంచి కొన్ని సందర్భాలు, కొంతమంది వ్యక్తుల జీవితాలను మీకు ముందు పెడతాను. అందులో ముఖ్యంగా విధేయత అన్న ఈ మాటకు వ్యతిరేక పదం ఏంటంటే అవిధేయత. అంతే కదా? విధేయతకు వ్యతిరేకమైన పదం ఏంటి? అవిధేయత. లోబడటం, దీనికి వ్యతిరేకం ఏంటి? తిరగబడటం. లోబడటం, తిరగబడటం. ఇప్పుడు బైబిల్లో కూడా అవిధేయులు ఉన్నారు కొంతమంది. దేవుడికి అవిధేయత అంటే, అవిధేయులు అని అంటే దేవుడికి అస్సలు పడదు. మీకు అర్థమవుతుందా? మీరు నాకు ఆయన పడదు, ఈయన పడదు, ఆవిడ పడదు, ఈవిడ పడదు అని మీరంటారు. ఇంకో విషయం చెప్పమంటారా? అసలు మీరంటే దేవుడికి పడదు మీరు అలా అంటే. ఎందుకంటే మీరు దేవుని వాక్యానికి లోబడట్లేదు, అందుకే వాళ్ళు పడదు వీళ్ళు పడదు అంటున్నారు. మీరు దేవుని వాక్యానికి లోబడే వాళ్ళైతే మీరు ఆ మాటే అనరు. దేవునికి చాలా కోపం ఏంటంటే అవిధేయత అంటే దేవునికి చాలా అసహ్యం. ఇప్పుడు బైబిల్లో అవిధేయులుగా బ్రతికి దేవుని శాపానికి లోనైన కొంతమంది వ్యక్తులు, అందులో మొట్టమొదట కనిపించే వ్యక్తి ఎవరు అని అంటే ఆయన ఆదాము, అవ్వ, మన ఆది తల్లిదండ్రులు. వాళ్ళు అవిధేయులుగా మారారా? అవును. రోమపత్రికలో 5:19 ఒక మనుష్యుని అవిధేయత వలన అంటాడు. ఒక మనుష్యుని అవిధేయత వలన. ఇంతకు ఎవరా ఒక మనుష్యుడు? ఆదాము. ఏంటి, ఆదాము అవిధేయుడుగా మారాడా? అవిధేయుడు కాకపోతే విధేయుడండి ఆయన. దేవుడు అవ్వ ఆదాములకు ఇద్దరికీ చెప్పాడు. ఏం చెప్పాడు? మీ తోట చెట్ల ఫలములలో అన్నీ మీరు నిరభ్యంతరముగా తినవచ్చు, ఒక చెట్టు పండు మాత్రం మీరు తినవద్దు అన్నాడు. చక్కగా చెప్పాడు ఆయన. ఇప్పుడు ఇందులో దేవుని పొరపాటు ఏమైనా ఉందా? చెట్టేసి చెప్పకపోతే దేవుడు పొరపాటు, చెట్టేసి చెప్పినా తింటే ఎవరు పొరపాటు? అది వాళ్ళ పొరపాటు, అవ్వ ఆదాముల పొరపాటు, దేవుడిది కాదు కదా. ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్స్ కనపడుతుంటాయి. ట్రాన్స్ఫార్మర్స్ అంటే తెలుసు కదా, కరెంటు పెద్ద పెద్దవి ఉంటాయి కదా. వాటి చుట్టూ కంచె వేస్తారు, వేసి ఒక బోర్డు పెడతారు. ఆ బోర్డు ఎలా ఉంటుంది? రెడ్ కలర్లో ఉంటుంది ఆ బోర్డు. దానిపైన తెల్లటి అక్షరాలు కనబడుతుంటాయి. అపాయము అని రాస్తారు. ఏమండి, ఇంగ్లీష్లో రాస్తారు డేంజర్ అని రాస్తారు. ఇక ఏమంటే ఆ తెలుగు అసలు చదువే రాని వాడి కోసం ఏం చేస్తారు అని అంటే బొమ్మ వేస్తారు. చదువు రాని వాడి కోసం ఒక పుర్ర వేస్తారు, 2 ఎముకలు వేస్తాడు. అంటే అది ఎవరి కోసం? చదువు రాని వాళ్ళ కోసం. వచ్చినోడు చదువుకుంటాడు, రానోడు ఆ బొమ్మను చూసి అమ్మో అందరూ లోపలికి వెళ్ళిపోతే నేను అలా అయిపోతానన్నమాట అనుకొని అక్కడికి వెళ్ళకుండా మానేయాలి. ఇప్పుడు బొమ్మ వేసినా వ్రాసినా నువ్వు లోపలికి వెళ్ళిపోయావు అనుకో, నువ్వు అలా అయిపోయిన తర్వాత వాళ్ళ తప్పేలా అవుతుంది? అది వాళ్ళు ముందే చెప్పారు, లోపలికి రాకండి, ఇది ప్రమాదకరమైన చోటు, వస్తే దీన్ని తాకితే మీరు ఇలా చచ్చిపోతారు అని వాళ్ళు చక్కగా చెప్పేశారు బోర్డు పెట్టి. నువ్వు వెళ్ళిపోయి వాళ్ళ తప్పంటే ఎలా అవుతుంది? ఇప్పుడు చెట్టేశాడు దేవుడు, చెప్పాడా లేదా వాళ్ళకు? చెప్పాడు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వెళ్ళకుండా తినకుండా ఉండాలి. తింటే చచ్చిపోతారా అని చెప్పాడు దేవుడు, అంటే బోర్డు పెట్టాడు. అయినా వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు దేవునికి విధేయులయ్యారా? దేవుని మాటకు అవిధేయులయ్యారంటే దేవుని మాటకు అవిధేయులుగా మారారు వాళ్ళు. వద్దన్నది చేశారు. వద్దన్న మాట వాళ్ళు ఏమంటే దేవుడు తినవద్దన్నది వాళ్ళు తినేసి దేవునికి వ్యతిరేకంగా చేశారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? అవ్వను శపించాడు, ఆదామును కూడా శపించాడు. వాళ్ళు ఎందుకు శపించాడు అని అంటే ఒకటే కారణం, వద్దన్న పని చేశారు. వద్దన్న పని చేశారు అని అంటే అవిధేయులుగా మారారు. విధేయులు అని ఎవరినంటారు? చెప్పింది చేసేవాడిని విధేయుడు అంటారు. అర్థమవుతుంది? విధేయుడు అని ఎవరినంటారు? చెప్పింది చేస్తే విధేయుడు అంటారు, వద్దన్నది చేస్తే అవిధేయుడు అంటారు. ఇప్పుడు అవ్వ ఆదాములు విధేయులా అవిధేయులా?
అవిధేయులు. అవిధేయులన్నందుకు దేవుడు ఏం చేశాడు? శాపం పెట్టేశాడు. ఏమంటే అవ్వ ఆదాముల చరిత్ర అయిపోయింది. ఆ తర్వాత నోవాహు కాలం వచ్చింది. ఈ నోవాహు కాలానికి, నోవాహు కాలములో జలప్రళయము ద్వారా దేవుడు అందరినీ చంపేశాడని మనందరికీ తెలుసు. ఇంతకీ ఆ రోజు అంత పెద్ద జలప్రళయం రావడానికి కారణం ఏంటి? వాళ్ళు ఏం చేశారు అని అంటే, వాళ్ళందరూ కూడా అవిధేయులుగా మారారు. అందుకే జలప్రళయం వచ్చిందని బైబిల్ చెప్పింది. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు. ఆ మాట చూడండి, అక్కడ ఎవరి యొద్దకట? అవిధేయులైన వారి యొద్దకు అన్నాడు. అంటే నోవాహు కాలములో మనుషులు ఎలా మారిపోయారు అనంటే అవిధేయులుగా మారారు. అవిధేయులుగా మారిన వారిని దేవుడు ఏం చేశాడు? దేవుడు అందరినీ చంపేశాడు జలప్రళయం ద్వారా. అంటే మనకి ఈ సందర్భాలలో బట్టి మనకి ఏమర్థమవుతుందనంటే, అవిధేయత దేవుడికి నచ్చనిది. అవిధేయులను దేవుడు మెచ్చడు, అవిధేయులను దేవుడు శిక్షిస్తాడు అని. అవ్వాదాములను శిక్షించాడు. ఇక్కడ జలప్రళయంలో అయితే అందరినీ చంపేశాడు, అవిధేయులైన వారందరినీ కూడా. ఎవరిని చూడండి, ఎవరైనా సరే ఆయన చెప్పిన మాట వినకపోతే చంపేస్తాడు. అంతే కదా. ఇప్పుడు మన రాజ్యాంగం ఉంది, చట్టం. అందరూ చట్టానికి లోబడాలి, అంతేనా? భారతదేశంలో ఉన్న ప్రధానైన చట్టానికి లోబడి పనిచేయాలి, మంత్రులైన చట్టానికి లోబడి పనిచేయాలి, రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి, మనమైన రాజ్యాంగానికి లోబడే పనిచేయాలి. ప్రధానమంత్రి మొదలుకొని పామరుడు వరకు ప్రతి ఒక్కరూ భారతదేశానికి ఉన్న రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగానికి లోబడే పనిచేయాలి. లేదు రాజ్యాంగానికి నేను వ్యతిరేకంగా చేస్తానన్నాడు అనుకో, అప్పుడు అతను ఏం చేస్తారు? కేసులు బట్టి లోపల పడేస్తారు. అంతే కదా. అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు. అప్పుడు ఏమవుతుంది? చట్టపరంగా అది నేరం అవుతుంది. అలానే దేవునికి లేదా దేవుని మాటకు మనుషులంతా లోబడి బ్రతకాలి. దేవుని మాటకు లోబడక దేవుని మీదకి తిరగబడిన, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించిన దేవుడు కూడా శిక్షిస్తాడు. అందుకే అవ్వ ఆదాములకు శాపం పెట్టి బయటికి పంపించాడు ఏదైనా తోటలో నుంచి. అందుకే నోవాహు కాలంలో మనుషులందరినీ కూడా జలసమాధి చేశాడు. లోబడిన నోవాహును ఏం చేశాడు? కాపాడుకున్నాడు. వినయము గలవాణిని ఆయన ఏం చేయును అని చదువుకున్నాము? రక్షించును. ఎవరు? నోవాహు విధేయతను చూపించాడు, రక్షించుకున్నాడు. అవిధేయతను చూపిన వాళ్ళని ఏం చేశాడు? చంపేశాడు. అంటే అవిధేయత అనే గుణం ఎవరిలో అయితే ఉంటుందో వారు దేవుడికి నచ్చరు. ఇంకొక వ్యక్తి పేరు చెప్తాను. సౌలు అనే వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. సౌలు తెలుసా అందరికీ? సౌలు తెలుసా? పేరు విన్నారా? సౌలు అనే ఆయన పేరు విన్నారు కదా. ఎవరో ఆయన ఇశ్రాయేలీలపై మొట్టమొదటి రాజు సౌలు. దేవుడు నిజంగానండి ఎంత గొప్పవాడంటే, ఎంత మంచివాడంటే, ఆయన కోసం చక్కగా బ్రతికితే ఎక్కడున్నా తీసుకొచ్చి అధికారాన్ని చేతిలో పెడతాడు దేవుడు. ఆయనకున్న మంచి గుణం అది. సౌలు ఏం చేసేవాడు తెలుసా? రాజు కాకముందు సౌలు ఏం చేసేవాడు? గాడిదలు కాచుకునేవాడండి. గాడిదలు కాచుకోవటానికి వెళ్ళేవాడు రోజు. అయినా అప్పటికి సౌలు మంచివాడుగా ఉన్నాడు. గాడిదలు కాచుకునే వ్యక్తిగా ఉన్నా దేవుడంటే భయము, భక్తి, వినయం, విధేయత ఉన్నాయి కనుక అవి చూశాడు. వెరీ గుడ్, బాగున్నాడు కదా అనుకుని తీసుకొని వచ్చి ఏం చేశాడు? రాజుగా చేశాడు. కానీ రాజు అయిన తర్వాత ఏమైందంటే వాడికి గర్వం వచ్చేసింది. కొంతమంది అలానే ఉంటారు కదా, బాగానే ఉన్నారు కదని చెప్పి వాళ్ళకి అధికారం ఇచ్చామనుకోండి, అధికారం వచ్చిన తర్వాత పాడైపోతాడు వాడు. మనం అధికారం ఇచ్చినప్పుడు బాగానే ఉంటాడు, మనకేం తెలుసు మరి తర్వాత పాడైపోతాడని.
ఈ సౌలు కూడా అలానే బాగున్నాడు కదా అని చెప్పి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు. దేవుడు పిలిచి చెప్పాడు, నాయనా ఇవి నీ పొరుగునే అమాలేకీయులు ఉన్నారు, ఒక తెగ, ఒక జాతి. వాళ్ళు ఒకప్పుడు మీ పూర్వీకులకు చాలా ద్రోహం చేశారు, మీ పితరులకు. కాబట్టి ఆ జాతి వాళ్ళల్లో పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఎవ్వరూ మిగలకూడదు. అంతేకాదు వాళ్ళకి సంబంధించినటువంటి గొర్రెలు కానీ, గాడిదలు కానీ, పశువులు కానీ అన్నీ కూడా నువ్వు సంహరించి వచ్చేయాలి యుద్ధానికి వెళ్ళి అనగానే అలాగే అన్నాడు. వెళ్ళాడు. అవును, మనుషులందరినీ సంహరించాడు. ఆ తర్వాత వచ్చేటప్పుడు ఏం చేశాడనంటే గాడిదలు చూడగానే మళ్ళీ అప్పుడు జ్ఞాపకం వచ్చే పాత రోజులు గుర్తొచ్చేసి, అయ్య బాబోయ్ గాడిదలు చాలా బాగున్నాయి, పశువులు కూడా చాలా క్రొవ్వు పట్టున్నాయి, వీటిని చంపడం ఎందుకు, ఇవి తెచ్చేసుకుంటే బాగుంటుంది కదా అంటే బుద్ధి పోనించుకోలేదన్నమాట. కొంతమందికి ఇంకా ఆ లక్షణాలు ఉంటుంటాయి. ఎంత బాప్తిస్మం తీసుకున్నా, ఎంత చక్కగా ఆదివారం వస్తున్నా, ఎంత వాక్యం వింటున్నా అప్పుడప్పుడు మనలో పాత క్యారెక్టర్స్ మరలా కనబడుతుంటాయి అన్నమాట. అందుకే అంటారు, ఒరే వీడికి ఇంకా ఇంత విన్నా వీడికి ఇంకా మార్పు రాలేదురా అంటుంటారు. అలానే ఆడికి అవన్నీ చూడగానేనంటే పశువులు అవన్నీ చూడగానే అమ్మ బాబోయ్ వీటిని చంపడం ఎందుకు, తెచ్చేసుకుందాం అనుకొని తెచ్చి దూరంగా పెట్టాడు. దేవుడు తెలుసు కదండి, దేవుడికి వెంటనే ఈ విషయం తెలిసిపోయి సమూయేలును అలర్ట్ చేశాడు, రెడీ చేశాడు. సమూయేలు చూసావా వాడు బుద్ధి పోనిచ్చుకోలేదు, వాడిని ఎక్కడున్నా వాడిని ఎక్కడ తీసుకొచ్చి పెట్టాను, నువ్వు వెళ్ళాలి అర్జెంటుగా అనగానే ఏం జరిగింది ప్రభు అని సమూయేలు అంటాడు. అక్కడ ఏం చేశాడు, ఆ గాడిదలు పశువులు అన్నీ చంపమంటే అందులో మంచి తీసుకొచ్చేసి కట్టేసుకున్నాడు లోపల. అనగానే సమూయేలుకి చాలా కోపం వచ్చి చాలా ఆవేశంతో వస్తాడు. రాగానే నువ్వేం చేసావు సౌలు అని అడుగుతాడు. ఏం చేసామంటారేంటి ప్రభు, మీరు ఏది చెప్పారో అదే చేశానన్నాడు. నిజంగా అదే చేసావా? అదే చేశాను. అన్నీ సంహరించమన్నాను కదా పశువుల్ని అంటే అన్నీ సంహరించేశాను అన్నాడు. అని అలా మాట్లాడుతుండగానే అక్కడి నుంచి పశువులు అరవటం ప్రారంభమయ్యాయి. అలా అయితే నాకు వినబడుతున్న పశువుల రెంకలు ఆ కేకలు ఎక్కడివి అన్నాడు. అనగానే సైలెంట్ అయిపోయాడు. అంటే ఏవి పట్టించాయి, ఏవైతే తీసుకొచ్చుకున్నాడో తన కోసం అయ్యే పట్టించాయి పశువులు. ఇంకా దొరికిపోయాను అనుకున్నాడు. అప్పుడు మళ్ళీ ఇంకొక ప్లాన్ వేసాడు. ఏంటంటే ఎలాగ దొరికిపోయాను కనుక తీసుకొచ్చింది నిజమే, కాకపోతే నా కోసం కాదు దేవుడి కోసం అంటున్నాడు. అప్పుడు అనగానే అప్పుడు అంటాడండి దేవుడు సమూయేలుతో, నువ్వు చెప్పు వాడికి, నువ్వు నాకు బలులు ఇవ్వటం కాదు, నా మాట వినడం ముఖ్యం. నేను ఏది చెబుతానో అది చేసేవాడే నాకు కావాలి. నేను చంపమన్నాను, నువ్వు చంపాలంతే. అంతేకాని అందులో నా కొరకు బలిని నువ్వు తీసుకొచ్చావు చూసావా, అది నాకు అస్సలు నచ్చలేదు. కాబట్టి సౌలుకు పెడుతున్నాను శాపం ఏంటంటే ఇదే సమయంలో సౌలును రాజుగా తొలగించేస్తున్నాను, తొలగించి సౌలుకు బదులు మరొకరిని నేను రాజుగా కూర్చోబెడతాను అనేసాడు. ఏంటి దీనికే ఏమంటే తీసేయాలంటే రాజుగా అతన్ని? దేవుడికి ఎలాంటి దేవునికి ఏమండి ఆయనకి ఎలాంటి ఆయన మనస్తత్వం ఏంటంటే ఆయన చెప్పింది చేస్తేనే సంతోషం. అందుకే సామెతల గ్రంథంలో అంటాడు, బలులు అర్పించుట కంటే యెహోవా మాట వినుట శ్రేష్టం. నీ బలులు నాకొద్దు, నా మాట విను చాలు అంటాడు దేవుడు. కనుక అక్కడ సౌలు చేసినటువంటి ఆ తప్పుకు, సౌలు చూపించిన అవిధేయతకు అధికారాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు తొలగించేశాడు అతని అధికారంలో నుంచి. అంటే రాజని కూడా చూడకుండా అవిధేయుడిగా మారినందుకు దేవుడు అధికారాన్ని తొలగించేశాడు. అవ్వాదాములు విడిచిపెట్టలేదు అవిధేయులుగా మారినందుకు, నోకాలవలో మనుషుల్ని విడిచిపెట్టలేదు. ఇక్కడ సౌలు రాజని కూడా అతన్ని చూడలేదు. దేవుడు ఏది చెబితే అదే చేయాలండి. అప్పుడప్పుడు కొంతమంది తల్లిదండ్రులు పిల్లల గురించి గొప్పగా చెప్తుంటారు. మావాడు ఎంత గొప్పోడంటేనండి, వాడిని చూసిరా అంటే ఏకంగా కాల్చే వచ్చేస్తాడండి అంటుంటారు. అది నీకు గొప్పేమో, కానీ దేవుడికి అస్సలు ఇష్టం ఉండదు అలా. దేవుడు చూసిరా అంటే ఏం చేయాలి? చూసే రావాలి. మళ్ళీ వచ్చిన తర్వాత కాల్చి రమ్మంటే అప్పుడు వెళ్ళి కాల్చి రావాలి.
అంతేగాని ఇప్పుడు చూసి రమ్మన్నాడు, తర్వాత ఎలాగో కాల్చమంటాడు కదా అని అప్పుడే కాల్చేసావనుకో, నేను అనలేదు కదా అని దేవుడు అంటాడు. అంటే ఇప్పుడు దేవుడు మైండ్ అర్థమవుతుంది కదా, దేవుడు ఎంతవరకు చెప్తాడో అంతవరకే చేయాలి. ఇక్కడ ఏం చేశాడు సౌలు? ఎక్స్ట్రా చేశాడు. ఎక్స్ట్రా చేసినందుకు ఏమైంది? ఉద్యోగం పోయింది. ఏమంటే రాజ అధికారం పోయింది. ఆ తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ప్రవక్త. ఎవరు ఆ ప్రవక్త అంటే యోనా. యోనా మంచివాడంటే మంచివాడే, చాలా మంచివాడే యోనా. కానీ ఒకరోజు దేవుడు యోనాని పిలిచి, యోనా నువ్వు నినేవే పట్టణానికి వెళ్ళాలి, ఆ నినేవే పట్టణానికి వెళ్ళి నినేవే పట్టణం నాశనం అవుతుందని నువ్వు పట్టణం అంతా తిరిగి చెప్పాలి అన్నాడు. అనగానే ఏమన్నాడు? వెళ్ళను అని అన్నాడా? అనలేదు, వెళతాననే అన్నాడు. అంతే కదండి, ఎవరైనా కానీ చెప్పినప్పుడు ఏమంటారు? చేస్తామని అంటారు తప్ప చేయమని అంటారేంటి? ఇప్పుడు మీరున్నారు, మేము ఒక మాట చెప్తాను, దేవుడు బైబిల్లో కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమని చెప్పాడు, ఎంతమంది చూపిస్తారు అని అన్నాం అనుకోండి, ఎవరు అందరు చేస్తారా లేదా చెప్పండి? అందరు చేస్తారా? అందరూ చేస్తారు. బయటికి వెళ్ళగానే ఎవరైనా ఒకరు కొట్టారనుకోండి, మీరు ఏం చేస్తారు? అప్పుడు ఇంకోటి చూపిస్తారా, ఇంకోటి కొడతారా మీరు? అంటే ఇప్పుడు అడిగినప్పుడు ఏమంటారు? అందరూ చేతుతారు. ఏముందండి, వినడానికి ఏం కష్టం? ఏమంటే దేవుడి కోసం మరి కష్టపడాలి, దేవుడి కోసం పని చేయాలి. దేవుడి కోసం ఎంతమంది పని చేస్తారని అందరూ చేస్తారు, అందరూ చేస్తామంటారు. పని చెప్తే ఎవడు చేయడు. అంటే వినటానికి అందరూ వింటారు, చేస్తారంటే చేస్తామంటారు, ఇస్తారంటే ఇస్తామంటారు. అలానే యోనా కూడా, వెళతావా యోనా అన్నాడు నినేవే పట్టణానికి. ఏమన్నాడు ఇప్పుడు? వెళ్తానన్నాడా వెళ్ళనన్నాడా? వెళతాననే అన్నాడు. వెళతానని చెప్పి నినేవేకి వెళ్ళకుండా వేరే వైపుకి బయలుదేరాడు. తర్షీష్కి వెళ్ళేవాడే కట్టి వెళ్ళిపోతున్నాడు. దేవుడికి ఎలా ఉండాలి చెప్పండి? నాతో వెళతానన్నాడు నినేవేకి వెళ్ళే వాడెక్కకుండా వీడు ఈ వాడెక్కాడంటే, నువ్వు అనుకున్న చోటుకు నువ్వు ఎలా వెళ్తావో నేను చూస్తానని ఆయన అనుకో. ఆయనతో పెట్టుకుంటారండి పోయిపోయి దేవుడితోని చెప్పండి. ఏమనుకున్నాడు? నినేవేకి ఎందుకు వెళ్ళిపోవటం, వెళ్ళను, తర్షీష్కి వెళ్ళిపోతానని బయలుదేరిపోయాడు. దేవుడు చూస్తున్నాడా? చూస్తున్నాడు. అప్పుడు దేవుడు ఏమనుకున్నాడు? నేను వెళ్ళమన్న చోటుకి వెళ్ళకుండా నీకు ఇష్టమైన చోటుకు నువ్వెలా వెళ్తావో నేను చూస్తాను. నాకు ఇష్టమైన చోటుకి నువ్వు వెళ్ళలేదు కదా, కనుక నీకు ఇష్టమైన చోటుకి మాత్రం నువ్వు ఎలా వెళ్ళగలవు అని దేవుడు అనుకున్నాడు. ఏమండి, ఎక్కాడు, వాడెక్కాడు, వాడ బయలుదేరింది. వాడ బయలుదేరగానే మనం కూడా ఏంటంటే సహజంగా ట్రైన్ ఎక్కుతాం. ట్రైన్ ఎక్కగానే కాసేపు ప్రయాణం చేస్తాం, వెంటనే నిద్రలోకి వెళ్ళిపోతాం. బస్సు ఎక్కుతాము, బస్ స్టార్ట్ అయింది, కొద్ది దూరం వెళ్ళిపోగానే చక్కగా నిద్రపోతుంటాం. ఏమంటే క్లాస్కి వస్తాం, మీటింగ్కి వస్తాం, కాసేపు వింటాం, ఆ తర్వాత చక్కగా నిద్రపోతాం. ఎక్కడికి వెళ్ళినా కాస్త రాగానే అన్నీ చూసుకుంటాం. ఫ్యాన్ బాగుందా, ఎవరు చూస్తున్నారా లేదా మనల్ని, చక్కగా అందరు నిద్రపోతున్నారా లేదా అని చెప్పి మనం నిద్రపోతుంటాం. యోనా కూడా ప్రయాణం కదండి, వాడెక్కాడు. వాడెక్కిన తర్వాత చూసుకున్నాడండి, నాకు అసలు నిద్రపోతే నన్ను ఎవడో లేపొద్దు, కనుక అలాంటి ప్లేస్ ఎక్కడో చూసుకున్నాడు. వాడికి ఎవరు డిస్టర్బ్ చేయని ప్లేస్ ఏదో చూసుకొని వాడ అడుగు భాగానికి వెళ్ళిపోయాడు. అసలే ఎవడు రాకుండా అక్కడికి వాడ అడుగు భాగానికి వెళ్ళిపోయి, మరి ఎందుకు వెళ్ళిపోయాడు? అందరిలో పడుకుంటే గురక ప్రాబ్లమో తెలియదు. మరి కొంతమంది గురక పెట్టే వాళ్ళు ఉంటారు చూసారండి, ఆ గురక పెట్టేటప్పుడు పక్కన ఎవరున్నా వాళ్ళకి నిద్ర పట్టదు. ఎందుకంటే వింత వింత శబ్దాలు, ఏమంటే అరుపులు, కేకలు పెడుతుంటారు, బుస కొడుతుంటారు పాములాగా. ఏమండి ఆ ట్రైన్ ఇంజిన్ శబ్దాలు, వాళ్ళు నిద్రలో ఉన్నప్పుడు వాళ్ళకేం తెలియదు కదండి. అప్పుడు పాపం అలాంటి వాళ్ళు ఏమనుకుంటే 10 మందులు నిద్రపోవాలంటే భయపడతారు. అప్పుడు ఏం చేస్తుంటారు? ఏకాంతమైన ప్లేస్ ఎక్కడ చూసుకుంటారు, ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా. మరి యోనా గారు మరి ఎందుకో వాడ దిగువ భాగానికి వెళ్ళిపోదాం అనుకున్నాడు అని అంటే మరి ఏం సమస్య తెలియదు ఆయనకు. మొత్తం నిద్ర తెలియదు, లేకపోతే నిద్రలో అలాంటి సమస్య ఉందో తెలియదు మనకైతే. మొత్తానికైతే ఓడ దిగువ భాగానికి వెళ్ళిపోయేసి ఇంకా నిద్ర ప్రారంభించాడు. గాఢ నిద్రలోనికి వెళ్ళిపోయాడు. ఈలోపు బయట ఏమైపోయింది? వాతావరణం అంతా మారిపోయింది. ఒక్కసారిగా కారు మబ్బులు, నల్లటి మబ్బులు వచ్చేసి వర్షం ప్రారంభమైపోయి గాలికి, అలలకు, తుఫానుతో మొత్తం సముద్రం అంతా అల్లకల్లోలంగా మారిపోయి లోపల ఓడలో ఉన్న వారంతా భయపడిపోతూ, ఓడ నావికుడు కూడా ఆ ఓడలో ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చేసి, మీరందరూ మీ దేవులకు ప్రార్థన చేసుకోండి, నాకు తెలిసి ఇంతవరకు ఇంత
ఇంత ప్రమాదం ఎప్పుడూ రాలేదు నా సర్వీస్లోనే. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం అవటం లేదు. ఓడ మునిగిపోయేటట్టుగా ఉంది. ఓడలో ఉన్న సామానంతా కూడా సముద్రంలో పడేయనండి. ఓడను తేలిక చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ దేవులకు అందరూ ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు అందరికీ. అలా మొత్తం ఎవడు తిరుగుతూ ఓడ అంతా తిరుగుతూ అందరికి చెప్తూ ఎందుకో లోపలికి వెళ్ళిపోయేటప్పటికి ఈయన ప్రశాంతంగా నిద్రపోతున్నాడట. ఎవరు? ఈయనకు అసలు ఏమీ తెలియదు బయట ఏం జరుగుతుంది అన్నది. బయటేమో ఇంత ప్రమాదకరంగా ఉంటే ఈయన లోపలేమో ప్రశాంతంగా నిద్రపోతుంటే ఓడ నావికుడికి ఎలా ఉంటుంది చెప్పండి? అప్పుడు కోపం రాదండి? కోపం వచ్చేస్తుంది. అందుకే ఆ కోపంలో ఏమంటాడు తెలుసా అండి? ఎవరండి మీరు అని లేపడం లేదు నావికుడు. ఓయి నిద్రపోతా అన్నాడంటే మీరు ఆలోచించండి ఆయనకి ఎంత కోపం వచ్చి ఉంటుందో. ఇప్పుడు ఎవరైనా మామూలుగా పడుకున్న వాళ్ళు లేపాలంటే ఏమండి కాస్త ఏమండి లేవండి అని అంటారు. ఎవరండి మీరు అంటారు. మామూలుగా చేయగొట్టి లేపుతుంటారు ట్రైన్లోనైనా బస్సులోనైనా మనం పడుకుంటే. అంతేకాని ఓయి నిద్రపోతాను మనల్ని అంటారండి ఎవరైనా? అంటున్నారంటే ఏ పరిస్థితిలో అనాలి? ఇప్పుడు బయట మొత్తం ఇంత ప్రమాదకరంగా ఇంత అల్లకల్లోలంగా మారిపోతే ఏమి పట్టనట్టు లోపల గుర్రు పెట్టి పడుకుంటే ఆడికి ఎలా ఉండాలి చెప్పండి? ఇక మొత్తానికైతే ఓయి నిద్రపోతానగానే డిగ్గు లేచాడు. లేచిన తర్వాత అప్పుడు అడుగుతున్నాడు, ఇంతకు నువ్వెవరు అసలు? నువ్వేంటి ఇలా పడుకుండిపోయావు? అందరూ బయట పరిస్థితి బాగోలేక ప్రాణాలు అరచేతులు పెట్టుకొని అందరూ వాళ్ళ దేవుళ్ళకు ప్రార్థన చేసుకుంటుంటే నువ్వేంట ఎలా పడుకున్నావు? అసలు నువ్వెవరు? ఎక్కడి నుంచి వస్తున్నావు అని అన్నీ అడిగాడు. బయటికి రా అన్నాడు. మొత్తానికి దేవనగర్ బయటకు వచ్చేసారు. అందరితో పాటు కలిసిపోయాడు. కలిసిన తర్వాత అప్పుడు ఆలోచించారండి, ఇక అసలు ఇంత ప్రమాదం నాకు తెలిసి ఇప్పటివరకు ఎప్పుడూ రాలేదు. ఎంత ప్రమాదం వచ్చిందంటే నాకు తెలిసి ఈ ఓడలో ఉన్న వారిలో ఎవరో ఒకరిని బట్టి వచ్చి ఉంటుంది. ఎవరో ఒకరు ఏదో తప్పు చేసి ఉంటారు. అందుకే ఇంత ప్రమాదం వచ్చింది. కనుక ఎవరో ఏంటో మనకి తేలాలి అని అంటే మనం ఒక పని చేయాలి. పేర్లతో అందరి పేర్లు రాసేసి అక్కడ వేసి చీటీలు పేరు తీస్తే ఎవరి పేరైతే వస్తుందో వాళ్ళే దోషి, వాళ్ళని లోపల పడేద్దాం అంటే అందరూ ఓకే అన్నారు. అందరి పేర్లు రాసేసారు. పేర్లతో చీటీలు వేశారు. చీటీ తీయమన్నారు. సరిగ్గా ఆ చీటీ యోనా పేరు మీదనే వచ్చింది. ఇంకేముందని యోనా గారికి అర్థమైపోయింది, దేవుడు నన్ను పట్టించేసాడు, వీళ్ళకు అర్థమైపోయింది. తప్పించుకుంటామంటే దేవుడి చేతిలో నుంచి ఎవరి చేతిలో తప్పించుకోవచ్చు, కానీ దేవుడి చేతిలో నుంచి తప్పించుకోలేము. అప్పుడు యోనాకు అర్థమైపోయి, ఇక దేవుడికి నేను ఆయన అటు వెళ్ళమంటే ఇటు వెళ్ళిపోతున్నాను, అందుకే నాకు ఈ ప్రమాదం వచ్చి పడింది, ఇంకెందుకు ఇక దాచుకున్నా కానీ ఉపయోగం లేదు, ఇంకెలాగో మీరు చంపేస్తారు, నన్ను ఏదో లోపల నన్నే వేసేసాను లోపల అని చెప్పేసి అన్నాడు. కానీ దేవుడు ఎంత మంచోడంటే యోనాకు మంచోడే, కాకపోతే అప్పుడప్పుడు కాస్త అలా చేస్తుంటాడు. అందుకే దేవుడు కూడా సరేలే యోనాను మరొక అవకాశం ఇద్దాం అని ఎప్పుడైతే యోనాను సముద్రంలో వాళ్ళు పడేయటానికి డిసైడ్ అయిపోయారో వెంటనే దేవుడు మరలా ఆ సముద్రంలో యోనాను కాపాడుకోవటానికి మరొక చేపను రెడీ చేసి పెట్టుకున్నాడు, తిమింగలం. ఆ తిమింగలానికి చెప్పాడు, నువ్వు ఎక్కడున్నా అర్జెంటుగా పరిగెత్తుకున్న ఓడ దగ్గరికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఓడలో నుంచి యోనా పడిపోతాడు, కాబట్టి ఆయన పడేలోపు నువ్వు అక్కడికి పరిగెత్తుకుని వెళ్ళిపోవాలి. ఆయన పడేలోపు నువ్వు పరిగెత్తుకుని వెళ్ళిపోయి చక్కగా అతన్ని మింగేయాలి. నువ్వు కానీ అతను పడేసే టైంకి నోరు మూసుకుని ఉన్నావు అనుకో లోపల పడిపోతాడు. లేదా ఆయన ఒకవైపు పడిపోతే నువ్వు ఇంకొక వైపుకి వెళ్ళిపోయావు అనుకో, అట్లయినా యోనకు ప్రాబ్లమే. కనుక నువ్వేం చేస్తావేమో తెలియదు తిమింగలమా, నువ్వు అర్జెంటుగా వెళ్ళిపోయి ఆ యోన కోసం నువ్వు ఎదురు చూడు అనగానేనండి దీనికి పని పడింది. ఇప్పుడు ఎవరికి పని పడింది? ఇప్పుడు చేపకు. ఆయన చేసిన ఒక అవిధేయమైనటువంటి పనికి ఇప్పుడు ఎవరికి రిస్క్ అవుతుంది? ఇక్కడ చేప. అప్పటి వరకు ఓడలో ఉన్న వాళ్ళందరూ భయపడ్డారా? ఓడలో ఉన్న వారందరూ కూడా ప్రాణాలు పోయేంతవరకు భయపడిపోయారా? ఓడలో ఉన్న వాళ్ళతో భయపడ్డారు, ఓడ నావికుడు భయపడిపోయాడు. ఇప్పుడు చేపకు వచ్చింది రిస్క్ చూడండి. ఇప్పుడు ఈ చేప వచ్చి వాడు చుట్టూ తిరుగుతుంది. అది ఎందుకు వాడు చుట్టూ తిరుగుతుంది? ఎటువైపు నుంచి పడతాడో దానికి తెలియదు. అంతే కదండి, మరి ఎటువైపు నుంచి పడతాడో తెలియదు. ఇప్పుడు క్రికెట్ తెలుసు కదా, క్రికెట్ ఆడేటప్పుడు బౌలరు బాల్ పట్టుకొని పరిగెత్తుతుండగానే మిగతా 11 మంది ఫీల్డర్స్ అందరూ అలర్ట్ అయిపోతారు. ఎందుకు అలర్ట్ అయిపోతారు? ఆ బ్యాట్స్మెన్ బాల్ ఎడుగొడతాడో తెలియదు, ఆ బాల్ ఎడిపోతుందో తెలియదు, పొరపాటున నా వైపే రావచ్చని కీపర్ అనుకుంటాడు, నా వైపే రావచ్చని బౌర్డర్లో ఉన్నాడు అనుకుంటాడు, ఆ బౌండరీ లైన్ దగ్గర ఉన్నాడు, అందరు అలర్ట్ అయిపోతారు, బాల్ కోసం చూసుకుంటూ ఉంటారు అందరూ. అలానే దీనికి కూడా తెలియదు కదా ఎటువైపు నుంచి పడతాడో. మొత్తానికి ఇది కూడానండి చాలా చాలా కష్టంగా
ఏమండి తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూ. ఇంకోటి ఏంటంటే ఆయన పడేలోపు అక్కడికి పరిగెత్తుకుని వెళ్ళిపోవాలి. ఏమండి ఆయన ముందు పడ్డా ఇది ఆలస్యం అయిపోయినా ఎవరికి ప్రాబ్లం? ఇప్పుడు యోనాను ముందు పడేశారనుకోండి, యోనాకే ప్రాబ్లం. పోనీ ఇది ఆలస్యమైనా కానీ యోనాకే ప్రాబ్లం. మొత్తానికైతేనండి సరిగ్గా యోనాను పట్టుకుంది, అమ్మాయి అనుకుంది. 3 రోజులు కడుపులో పెట్టుకుంది. 3 రోజుల పాటు దానికి అన్నపానాలు లేవు. అంటే 3 రోజుల పాటు ఉపవాసం. మళ్ళా దేవుడు ఆజ్ఞ వేసాడు. అప్పుడు కానీ బయటకు వచ్చి బయట వదిలేయలేదు. అంటే ఆయన లోపల ఉండగానే మారు మనసు వచ్చేసింది. ఎవరికి? యోనాకు. ఎక్కడ? తిమింగలం కడుపులో ఉండగానే మారు మనసు వచ్చి ప్రార్థన చేశాడు. ఇప్పుడు కానీ నీకు తిక్క కుదిరిందనమాట యోనా. అంటే ఇలాంటి చిన్న చిన్న ట్రీట్మెంట్, షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి మనిషికి. అప్పుడప్పుడు చూడండి, మనోళ్ళు బాగానే ఉంటారండి, ఎందుకో సడన్గా పురుగు తిరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఏమన్నాడు, నిన్నటి వరకు బాగానే ఉన్నాడు, ఈ రోజుకి ఏమైందో ఏమో తెలియదు. ఈలోపు వెంటనే ఏదో చిన్న యాక్సిడెంట్, బైక్ పడిపోవటమో, లేకపోతే అడుగు ఆడికవటమో, భార్య కావటమో, పిల్లకవటం, ఏదో ఒకటి, మళ్ళీ సరిగ్గా మళ్ళీ గుడికి వచ్చేస్తాడు. ట్రీట్మెంట్ అనమాట, అది సెట్ అయిపోతాడు. అలానే యోనా పరిస్థితి కూడా. అంటే యోనా యొక్క అవిధేయతకు దేవుడు యోనాకి ఇచ్చిన శిక్ష అది. అంటే మనకి ఏమర్థమవుతుంది? అవిధేయులైన ఏ ఒక్కరిని కూడా దేవుడు విడిచిపెట్టడలేదు. ప్రవక్త అని చూడలేదు, రాజు అని చూడలేదు, ప్రజలని చూడలేదు, అవ్వ ఆదాములు ప్రారంభపు జంటని దేవుడు చూడలేదు. ఎవరినైనా అవిధేయులుగా ఉంటే దేవుడు వారిని శిక్షిస్తాడు, విధేయులుగా ఉంటే గొప్ప చేస్తాడు. ఓకేనా? అవిధేయులుగా ఉంటే ఎవరినైనా ఏం చేస్తున్నాడు? శిక్షిస్తున్నాడు. విధేయతను చూపించితే ఎవరినైనా దేవుడు ఏం చేస్తున్నాడు? గొప్ప చేస్తాడు, ఘనతనిస్తాడు. ఇప్పుడు విధేయతను చూపితే దేవుడు ఘనత ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, జీవం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు అని నేర్చుకున్నాం కదా ప్రారంభంలో. నిజంగా ఎవరికైనా ఇచ్చాడా? ఎందుకు ఇవ్వలేదండి? చాలామందికి ఇచ్చాడు. అందులో మొట్టమొదట మనకు కనిపించే వ్యక్తి అబ్రహాము గారండి. నిజంగా విధేయతకు, వినయానికి మారు పేరు ఎవరు అనంటే ఆయనే. అబ్రహాం ఎంత గొప్పడో తెలుసు కదండి. అబ్రహాము ప్రారంభంలో అన్యుడిగానే ఉన్నాడు. మనకులాగా మన ప్రభువులోకి రాకముందు మనం ఎలా అన్యులమో, అబ్రహాము గారు కూడా ప్రారంభంలో దేవుడు పిలిచినప్పుడు ఆయన కూడా అన్యుడే. ఎక్కడో యూఫ్రటీస్ నదీ తీరములో విగ్రహాలను చేసుకుంటూ, అమ్ముకుంటూ, వాటిని పూజిస్తూ బ్రతికే కుటుంబం వాళ్ళది, అబ్రహాము గారిది. అలాంటి అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహాము అన్నాడు. ఎవరు అన్నారు? నేను అన్నాడు దేవుడు. చెప్పండి అన్నాడు. నేను చూపించు దేశమునకు నువ్వు వెళ్ళిపోవాలి అన్నాడు. అంతే. నేను చూపించు దేశమునకు నువ్వు వెళ్ళిపోవాలి అని అన్నాడే కానీ అది ఏ దేశమో చెప్పలేదు, ఎంత దూరం ఉంటుందో చెప్పలేదు, అక్కడ ఏముంటాయో చెప్పలేదు దేవుడు. అలానే అబ్రహాము కూడా ఏ దేశం, ఎప్పుడు, ఎలా, అక్కడ ఏముంటాయి, ఎవరుంటారు, ఏమీ ప్రశ్నలు అడగలేదండి ఆయన. అలాగే అన్నాడు. భార్యను తీసుకున్నాడు, తనకున్న సమస్తాన్ని వెంట పెట్టుకున్నాడు, బయలుదేరి వెళ్ళిపోతూనే ఉన్నాడు. అంటే ఎంత గుడ్డిగా నమ్మేశాడు చూడండి దేవుణ్ణి, ఎంత గుడ్డిగా నమ్మేశాడండి. మనం ఉంటామండి ఎంత విధేయులం అంటే, ఇల్లు మారాలంటేనే కష్టం, మనం ఊరుదులు వెళ్ళిపోవాలంటే. ఎవడు రూమ్ మారాలి అన్నాడు అనుకునే భర్త, ఎంత చిరాకు పడుతుంటుందండి భార్య. మీరు అలానే అంటారు, రూమ్ మారాలని, రూమ్ సర్దుకోవడం ఎంత కష్టమో నీకేం తెలుసు, సామాన్ తీసుకొచ్చి అక్కడ వదిలేస్తే వెళ్ళిపోతావు, ఎంత తలపోటయ్యా. ఏంటి ఒక రూమ్ మారడానికి నీకు ఎంత కష్టమైతే దేశమే మారాలన్నాడు ఆ రోజు ఆయన. మాట్లాడలేదండి అబ్రహాం గారు. అలాగే అన్నాడు. మొత్తానికి కనానుకు వచ్చేసాడు. వచ్చిన తర్వాత అప్పుడు ఎంత 75 సంవత్సరాలు ఎవరికి? అబ్రహాం గారికి. దేవుడు పిలిచినప్పుడు ఆయన వచ్చే సమయానికి. ఒకరోజు అబ్రహాం గారు గుడారంలో ఉన్నాడు. గుడారం వేసుకొని అబ్రహాం దగ్గరకు మళ్ళీ దేవుడు వచ్చాడు. అబ్రహాము అన్నాడు. చెప్పండి ప్రభు అన్నాడు. పిల్లలు లేరు కదా నీకు? లేరు కదయ్యా అన్నాడు. నువ్వేం బాధపడకు, ఒకసారి బయటికి రా. వచ్చాను. ఒకసారి పైకి చూడు అన్నాడు. నక్షత్రాలు ఉన్నాయి కదా? ఉన్నాయి. లెక్క పెట్టా అన్నాడు. లెక్క పెట్టలేను ప్రభు అన్నాడు. అంతమందిని ఇస్తాను, లోపలికి వెళ్ళిపో అన్నాడు. లోపలికి వెళ్ళిపోయాడు. మళ్ళా కొద్ది రోజులు అయింది, కొన్ని సంవత్సరాలు అయింది. మరలా అబ్రహాం అన్నాడు. చెప్పండి ప్రభు అన్నాడు. బయటికి రా అన్నాడు.
బయటకు వచ్చాడు. ఈసారి కిందికి చూడు అన్నాడు. కిందే ఉంది ప్రభు అన్నాడు. ఇసుక ఉంది కదా అన్నాడు. ఆ రేణువు లెక్క పెట్టగలవా అన్నాడు. నా వల్ల కాదు ప్రభు అన్నాడు. అంతమంది ఇస్తాను లోపలికి వెళ్ళిపో అన్నాడు. నక్షత్రాలను చూపించాడు, ఇస్తానన్నాడు, ఒక్కరు లేడు. మరలా వచ్చాడు, కింది చూడమన్నాడు, ఇసుక రేణువులు చూపించాడు, లోపలికి వెళ్ళిపోన్నాడు, ఒక్కరు లేడు. ఏమండి, మరలా వచ్చాడు కొంతకాలానికి. వచ్చి అబ్రాహాం అన్నాడు. చెప్పడం ప్రభు అన్నాడు. వచ్చే సంవత్సరానికి నీకు ఒక్కడిని ఇస్తాను అన్నాడు. అంతే. మీదటికి ఈ సంవత్సరమునకు నీ భార్య గర్భవతి ఒక కుమారుణ్ణి. నక్షత్రాలు ఏమైనాయి, ఇసుక రేణువులు ఏమైనాయి అని అబ్రాహాం ఏమైనా ప్రశ్నించాడా? అబ్రాహాము గారు ఏమైనా ప్రశ్నించాడా దేవుణ్ణి? ప్రశ్నించలేదు. అది లోబడే తత్వం అండి, విధేయుడండి. అంతే. దేవుని మీద ఆయనకున్న నమ్మకం అండి. మంచివాడండి చాలా. అందుకే దేవుడికి ఎవరిని చూసినా స్నేహం చేయాలనిపించలేదట, అబ్రహామును తప్ప. అందుకే అబ్రహాము గురించి దేవుడు అన్నమాట, అబ్రహాము నా స్నేహితుడు అంటాడు. మంచివాడండి, దేవుణ్ణి బాగా అర్థం చేసుకున్నవాడు. అందుకే దేవుడికి ఎప్పుడూ కూడా ప్రశ్న వేయలేదు. అర్థమైందా? దేవుడికి ఎప్పుడు ప్రశ్న వేయలేదండి. ప్రశ్న వేశాడంటే దాని అర్థం ఏంటి? దేవుడి మీద నమ్మకం లేదనే కదా. అంటే ఎంత నమ్మకం అంటే అబ్రహాముకు, దేవుడు ఏం చెప్పినా రైటే చెప్తాడు, దేవుడు ఏం చేసినా మంచిగా చేస్తాడు. ఆ నమ్మకం ఉన్న తర్వాత ఇంకెందుకు ప్రశ్నలు ఎందుకు? ఇంకా అదే మనం అనుకోండి, 100 ప్రశ్నలతో చంపేస్తాం దేవుణ్ణి మనం. ఆయన మాత్రం మారు మాట మాట్లాడలేదండి. ఇంతకీ 75 ఏట కొడుకుని ఏమంటే పిల్లల్ని ఇస్తానన్నాడు. ఇస్సాకునిచ్చేటప్పటికి అబ్రహాం గారి వయసు ఎంత అంటే 100. అంటే ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడనమాట అబ్రహాము పిల్లల కోసం? 25 సంవత్సరాలు. 75లో ఇస్తానన్నాడు. ఎప్పుడు ఇచ్చాడు? అంటే 100 అంటే 25 ఏళ్ళు అయిపోయిందండి. అంటే ఎప్పుడో 25 ఏళ్ల క్రితం ఇస్తానని చెప్పి 25 ఏళ్ళ తర్వాత దేవుడు ఇస్తేనండి, ఈ 25 ఏళ్ళ ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా అబ్రహాముకు దేవుడి మీద అవిశ్వాసం అన్నదే రాలేదు. అంటే 25 ఏళ్లలో ఎప్పుడు భక్తి తగ్గలేదు. ఇప్పుడు మనం ఉన్నామండి, మనం ఈరోజు అడుగుతాం రాత్రికి దేవుణ్ణి ఏదైనా, దేవుడికి ఎంత టైం పెడతాం మనం? ప్రభు తెల్లవారిసరికి ఉండాలి ప్రభు, అది లేదంటే ఒక నెల రోజులు నీకు టైం పెడుతున్నాను, 1 సంవత్సరం టైం పెడతాను దేవుడికి. సంవత్సరంలో కానీ నెలలో కానీ తెల్లవారే కానీ రాలేదనుకోండి, అప్పుడు దేవుడి మీద మనకు అనుమానం వచ్చేస్తుంది, అసలు ఇంతకు దేవుడు ఉన్నాడా అని. మరి 25 ఏళ్లలో ఎప్పుడు దేవుడి మీద అనుమానం రాలేదు ఆయనకు. అందుకే ఆయన స్నేహితుడయ్యాడు, అందుకే మనం శత్రువులం అయ్యాం. అంతే కదా మరి. అందుకే ఆయన భక్తుడయ్యాడు, అందుకే మనం భక్తిహీనులం అయ్యాం. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు, అందుకే మనం అవిశ్వాసులంగా మారిపోతున్నాం. అబ్రహాం అండి, రైట్, కొడుకు వచ్చాడు, కొడుకు పెరుగుతున్నాడు, పెద్దవాడు అవుతున్నాడు. మరలా వచ్చాడండి దేవుడు, మరలా వచ్చాడు. మరలా వచ్చినప్పుడండి వాళ్ళ మధ్య ఎంత బాగుంటుందో ఆ సంభాషణ. ఒక్కసారి బైబిల్ చూద్దాం. 22 ఆదికాండం, 22 ఆదికాండం మొదటి వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా, అప్పుడు అబ్రహాం ఏమన్నాడట? చిత్తము ప్రభువా అన్నాడట. అబ్రహామా అని పిలవగా ఆయన చిత్తము ప్రభువా అన్నాడట. అంటే చిత్తము ప్రభువా అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? చిత్తము ప్రభువా అన్న మాటకు అర్థం ఏంటంటే చెప్పండి మహాప్రభు అని, ఆజ్ఞ ఇవ్వండి అని. రాజులు సింహాసనం మీద కూర్చొని ఎవరక్కడా అంటారు, అనగానే భటులు ఏమంటారు, సైనికులు ఏమంటారు? చిత్తం మహాప్రభు అంటారు. రాజు సింహాసనం మీద కూర్చొని ఎవరక్కడా అనగానే భటులు తలదించుకొని చిత్తం ప్రభు అంటారు. ఆ మాటకు అర్థం ఏంటంటే, రాజుగారు ఆజ్ఞ ఇవ్వండి, మేము రెడీగా ఉన్నాం చేయడానికి అని. అదే చిత్తం మహాప్రభు అంటే. అబ్రహామా అనగానే అబ్రహాం ఏమంటున్నాడు? చిత్తం ప్రభువా అన్నాడు. అంటే ఏమి సెలవిస్తారో సెలవు ఇవ్వండి. మళ్ళీ ఏమైనా దేశాన్ని విడిచిపెట్టి ప్రోగ్రాం అని పెట్టారా ప్రభువా?
రెడీ, గుడారమే కదా, ఎంతసేపు ప్రభు మొత్తం సర్దుకోవటం, బయలుదేరిపోతాను అంటే రెడీ అండి అబ్రహాము గారు. అందుకే చిత్తం ప్రభు అంటున్నాడు ఆయన. అంటే అబ్రహాము తన జీవితంలో ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు చిత్తం ప్రభు అనుకుంటూనే బ్రతికాడు, ఆజ్ఞ ఇవ్వండి ప్రభు అనుకుంటూనే బ్రతికాడు, లోబడేవాడుగానే బ్రతికాడు. అందుకే దేవుడు అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా చేశాడు. ఏం లేదు, నీకున్నాడు కదా ఒక్కగానొక్క కొడుకు ఇస్సాకు, ఏం చేయమంటారు, నేను చూపించే దేశానికి తీసుకెళ్ళు, ఆ దేశంలో మోరియా దేశంలో కొండపైన నీ కొడుకును నీ చేతులతో నాకు బలిగా ఇవ్వాలి, ఇవ్వగలవా? అదెంత పని, మీరు అడిగిన తర్వాత నేను ఇవ్వకపోవటం, మీరు అడిగిన తర్వాత నేను కాదంటానా, మీరు అడిగిన తర్వాత నేను కాదంటానా? నా భార్య కాదంటుందేమో, అందుకే నా భార్యకి చెప్పనులే ఈ విషయం అనుకున్నాడు. తీసుకుని వెళ్ళిపోతూనే ఉన్నాడు. తెల్లవారుగానే పనివాడిని తీసుకున్నాడు, గాడిని తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, కొడుకుని తీసుకున్నాడు, నిప్పు పట్టుకున్నాడు, వెళ్ళిపోతూనే ఉన్నాడు. మోరియా దేశానికి వెళ్ళాడు, పనివాడిని కింద పెట్టాడు, గాడిని కింద పెట్టాడు, కట్టెలు ఇస్సాకు తల మీద పెట్టేశాడు, ఒక చేతి ఇస్సాకును పట్టుకున్నాడు, మరో చేతి నిప్పు పట్టుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు కొండపైకి. మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఇస్సాకు డౌట్ వచ్చేసింది, నాన్న దహన బలి అని నువ్వు తీసుకొచ్చావు కదా నన్ను, మరి దహన బలికి కట్టెలు కావాలి, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉండాలి, నిప్పు రెడీగా ఉంది, మరి గొర్రెపిల్లేది అని అమాయకంగా ఇస్సాకు అడుగుతున్నాడు. ఎవరిని? అబ్రహామును. అప్పుడు అబ్రహాము గట్టిగా ఇస్సాకును కౌగిట్లోకి తీసుకొని, నాయన దేవుడు చూసుకుంటాడు, యెహోవా ఈరే, దేవుడు చూసుకుంటాడు, నువ్వు పద అనగానే ఇస్సాకు మరలా అబ్రహాంతో పాటు పైకి వచ్చేసాడు. పైకి వచ్చేసిన తర్వాత కట్టెలన్నీ పేర్చి ఇస్సాకు చేతులు కడుతున్నప్పుడు ఇస్సాకుకు అప్పుడు అర్థమైంది, గొర్రెపిల్ల ఎవరో కాదనమాట, నేనేనా అని. ఆ కట్టెలపై ఇస్సాకును పడుకోబెట్టి దేవుడు అబ్రహాము కత్తి పైకెత్తాడు. పైకెత్తిన కత్తి కిందికి దిగితే ఇస్సాకు ఏమైపోతాడు? చచ్చిపోతాడు. అప్పుడు మరలా దేవుడు అబ్రామా అన్నాడు. మరలా ఇంకేంది ప్రభా, అయిపోతుంది కదా, మళ్ళీ వచ్చారేంటి ఇప్పుడు? చాలు నాయన ఆపేసి, ఇదిగో ఆ పొదలో ఒక గొర్రెపిల్ల కనబడుతుందా, దాన్ని తీసుకుని వచ్చి దాన్ని ఇక్కడ పడుకోబెట్టి బలివు, నీ కొడుకుని తీసుకెళ్ళిపోనగానే అబ్రహాంకి ఎంత సంతోషంగా ఉంటుందండి. అప్పుడు నీకు ఇష్టమైన పాట చూడాలి మీరు. చివరిలో ఆ గొర్రె పిల్లను బలిచ్చేసి అబ్రహాము ఇస్సాకును కౌగిట్లో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎంత బాగుంటాయి చెప్పండి. అప్పుడు ఎంత సంతోషపడుతుంటాడు అబ్రహాము ఇస్సాకు. ఆ సీన్ చూసినప్పుడు నిజంగా చాలా బాగుంటుంది. అంటే అబ్రహాము ఎక్కడ కూడా దేవుడు అడిగింది కాదని చెప్పలేదు. ఎక్కడ దేవుడికైనా నో అని చెప్పలేదు. ప్రతి దానికి ఆయన ఎస్ ఎస్ ఓకే, అలాగే చేస్తాను, వస్తాను, ఇస్తాను, ఆ మాట తప్ప ఎప్పుడు దేవుడికి నో చెప్పలేదండి ఆయన. అంటే మనకేమర్థమవుతుంది, అబ్రహాము తన జీవితకాలం అంతా దేవునికి లోబడిన వాడుగానే బ్రతికాడు తప్ప ఎప్పుడు దేవునికి అవిధేయుడుగా కనిపించలేదు. ఆఖరికి తనకున్న ఒక్కగానొక్క కొడుకైన ఇస్సాకును కూడా బలి అడిగితే కాదనక బలికి సిద్ధం చేశాడు అని అంటే ఇంకేమంటాం చెప్పండి ఇక అబ్రహాం విషయంలో. అందుకే అబ్రహామును గొప్ప చేశాడా, చాలా గొప్ప చేశాడు. విశ్వాసులందరికీ ఎవరు తండ్రి అన్నాడు? ఎందుకంటే అసలు విశ్వాసానికి ఆధారమే లేని కాలంలో దేవుణ్ణి నమ్మాడు అని అంటే అదండి నమ్మటం అంటే. ఈరోజు మనం దేవుని నమ్మటం పెద్ద విషయం కాదు. ఈరోజు మనం దేవుణ్ణి నమ్మి మనం ఏదో చేసామనుకుంటే చాలా చిన్న విషయం ఈరోజు మనం దేవుని నమ్ముకోవడం. ఎందుకంటే యేసు దేవుడు అనటానికి ఈరోజు మనకు ఎన్నో ఆధారాలు ఉన్నాయి, అంతేనా? ఎన్ని ఆధారాలు లేవన్న ఈరోజు మనకు బోలెడన్న ఆధారాలు చూసి ఈరోజు ప్రభు దగ్గరికి మనం వచ్చాం. కానీ అబ్రహాము దేవుని నమ్మేటప్పటికి ఏ ఆధారము లేదు. ఏ ఆధారము లేని కాలంలో దేవుని నమ్మినవాడు గొప్పన. ఈరోజు ఎన్నో ఆధారాలను కళ్ళ ముందు పెట్టుకొని తరచి చూచి 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 ఓకేనండి యేసుప్రభు దేవుడు అండి ఈరోజు నువ్వు నమ్మటం గొప్ప సంగత.
ఏ ఆధారము లేని కాలంలో అబ్రహాము దేవుని నమ్మాడే, అదండి నమ్మకం, అది గొప్పతనం. ఎంతగా నమ్మాడు అనంటే అస్సలు ఎప్పుడు ఎక్కడ దేవుడికి ఆయన అనుమానించినట్టుగా, అవిశ్వాసం ఆయనలో కనబడినట్టుగా మనకు తెలియదు. అంత బలంగా, అంత గొప్పగా నమ్మాడు. అందుకే అబ్రహామును చాలా గొప్ప చేశాడు దేవుడు. ఇక యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తుల వారు కూడా ఎలా బ్రతికాడు అనంటే ఆయన తండ్రికి విధేయుడుగానే బ్రతికాడు. అంతేనా? ఆయన విధేయుడై, ఎవరు? యేసుక్రీస్తుల వారు విధేయతను చూపిన వాడై, యేసు కూడా తండ్రికి విధేయతను చూపించిన వాడుగా, విధేయుడుగా. యేసు ప్రభు మాట్లాడిన మాటలు మీరు జ్ఞాపకం చేసుకుంటే, తండ్రి విషయంలో నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. మరి ఎవరి ఇష్టం నెరవేర్చడానికి వచ్చావు అంటే ఏం చెప్పాడు? తండ్రి ఇష్టం నెరవేర్చడానికి వచ్చాను. నా ఇష్టం అంటూ ఏమీ లేదు, అంతా ఎవరిష్టం. ఆఖరికి చచ్చిపోయే ముందు కూడా భయపడ్డాడండి. అందుకే అన్నాడు, తండ్రి నీకు ఇష్టమైతేనే ఈ గిన్నెను నా యొద్ద నుండి, అది నీకు ఇష్టమైతేనే. ఎందుకంటే నాయన ఈ గిన్నెలో చూస్తుంటే ముళ్ళ కిరీటమా, కొరడా దెబ్బలా, ఉమ్మివేతలా, పిడిగుద్దులా, ఇవన్నీ నేను భరించగలనా? తొలగించగలవా తండ్రి, నీకు ఇష్టమైతే? నా వల్ల అయ్యేటట్టుగా లేదు అన్నాడు. మరలా తర్వాత అలాగే తండ్రి అన్నాడు మరలా. అంటే యేసు ఎక్కడా కూడానండి తన ఇష్టాన్ని ఎప్పుడు కూడా ఆయన నెరవేర్చుకున్నట్టు కనపడలేదు. ప్రతి విషయంలో ఎవరికి విధేయుడిగా బ్రతికాడు? తండ్రికి విధేయుడిగానే బ్రతికాడు. అలా తండ్రికి విధేయుడిగా బ్రతికినందుకు తండ్రి ఆయనకి ఎంత ఘనత ఇచ్చాడో మనం చూస్తుంటే, పరలోకములో ఉన్నవారు కానీ, భూమి మీద ఉన్నవారు కానీ, భూమి క్రింద ఉన్నవారు కానీ, ప్రతి వాని మోకాలు ఎవరి నామములో వంగాలట? ఎందుకు యేసు నామములను వంగాలి అంటే, ముల్లోకాల్లో ఉన్న వాళ్ళంతా యేసు పాదాల మీద పడాలి. ఆయన ముందే మోకరించాలి అన్నాడు అనంటే ఎందుకు అంత గొప్పవాడిగా చేశాడు? ఆయన బ్రతికిన కాలంలో తండ్రికి అంత విధేయుడిగా బ్రతికాడు కనుక. అంటే ఇప్పుడు మనకి ఏమర్థమవుతుంది? విధేయత, వినయం, ఘనతకు ముందు వినయం. వినయము గలవారిని ఆయన రక్షించును. ఐశ్వర్యము, ఘనత, జీవము, జ్ఞానము, ఇవన్నీ ఎందులో ఉన్నాయి? ఇవన్నీ విధేయతలో ఉన్నాయి. కనుక మీరు లోబడాలి. ఎవరికి లోబడాలి? అందరికీ లోబడాలండి. పేతురు గారు మాట్లాడుతూ మీ పైనున్న పెద్దలకు మీరు లోబడండి అంటాడు. అలానే మీకు వాక్యం చెప్తున్న మీకు పైగా ఉన్న బోధకులుగా ఉన్నారే, వారికి కూడా మీరు లోబడాలి, నాయకులుగా ఉన్నవారు. కారణం ఏంటంటే ఆ నాయకత్వాన్ని వహిస్తుంది ఎవరి కోసం? మీ గురించే కదా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో చివరి మాటగా, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 13:17లో మీ పైన నాయకులుగా ఉన్నవారు అనంటే ఏమండి, ఒక రీసెర్చ్ సెంటర్ అనుకోండి, దానికి ఒక కోఆర్డినేటర్ ఉంటాడు. ఒక కాలేజ్ అనుకోండి, దానికి ఒక ప్రిన్సిపల్ ఉంటాడు. నాయకులు మీకు రైట్. ఇప్పుడు దాన్ని అలా మీరు మనసులో పెట్టుకుని చదివారనుకోండి, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె అనంటే దేవుడు ఏమంటారు? దేవుడు అప్పగించిన వారు మీరు. మీకు అర్థమవుతుందా? మిమ్ములను దేవుడు మాకు అప్పగించాడు. మరి మిమ్మల్ని దేవుడు మాకు అప్పగించినప్పుడు మేము ఏం చేయాలి? దేవుడు గనక మిమ్మల్ని మాకు అప్పగించింది, మేము దేవుడికి లెక్క చెప్పుకోవాలి. మీ విషయంలో మేము దేవుడికి లెక్క అప్పచెప్పుకోవాలి. దేవుడు అడుగుతాడు మమ్మలను. అందుకే మేము ఏం చేయాలి? మిమ్మల్ని చాలా జాగ్రత్తగా కనిపెట్టాలి. క్లాస్కి ఎవరు వస్తున్నారు, ఎవరు రావటం లేదు, ఆదివారం సహవాసానికి ఎవరు వస్తున్నారు, ఎవరు రావటం లేదు, రాకపోతే ఎందుకు రాలేకపోతున్నారు, ఏ పరిస్థితుల్లో రాలేకపోతున్నారు, ఏమండి ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తున్నారా, పొరపాటు చేస్తున్నారా, మాట్లాడకూడదు మాట్లాడుతున్నారా, వెళ్ళకూడని చోటుకి వెళ్ళిపోతున్నారా, ఆ విషయాలు తెలుసుకొని ఆ విషయాలలో మిమ్మల్ని గద్దించాలి. ఎందుకు?
రేపు పొద్దున మీ విషయంలో దేవుడు మమ్మల్ని లెక్క అడిగితే, ఒరేయ్ వాళ్ళు తప్పుగా మాట్లాడుతానని తెలిసి నువ్వు ఎందుకు మాట్లాడలేదు, వాళ్ళు వెళ్ళకూడని చోటుకి వెళ్ళారని నువ్వు తెలిసి నువ్వు ఎందుకు గద్దించలేదు, నువ్వు గద్దించుంటే వాళ్ళు ఈరోజు అలా అయ్యేవాళ్ళు కాదు కదా. నిన్ను నమ్మి నీకు అప్పగించితే నువ్వేం పట్టించుకోకపోతే వాళ్ళు ఈరోజు నరకానికి వెళ్ళిపోతే దానికి బాధ్యులు ఎవరు? నువ్వే కదా. దేవుడు మమ్మల్ని అడుగుతాడు కదా. మరి చిన్న విషయం కాదండి. మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో మిమ్ములు కాసే మీ పైనున్న నాయకులు వారు దుఃఖముతో ఒకవేళ మిమ్మల్ని కాచితే, ఆ పని చేస్తే అది మీకు నిష్ప్రయోజనం అన్నాడు. చూసారా, విశ్వాసులుగా మీకు నిష్ప్రయోజనం. అది మీ పైనున్న నాయకులు బాధతో దుఃఖంతో ఆ పని చేయకూడదు. దుఃఖముతో గాక ఆనందముతో చేయునట్లు మీరు వారి మాట వినండి. ఆనందంగా చెయ్యాలి. మిమ్మల్ని కాచేవాళ్ళు, మిమ్మల్ని గద్దించేవాళ్ళు, మిమ్మల్ని సరిచేసేవారు, మీ ఆత్మలు కాపాడేవారు వాక్యం చేత వాళ్ళు ఎలా ఉండాలి? ఆనందంతో చేయాలి ఆ పనిని. ఆనందముతో చేస్తే మీరు వారి మాట విని మీరు వారికి లోబడి ఉండండి అన్నాడు. చూడండి, మీరు వారికి లోబడండి. మీరు వారికి లోబడితే వాళ్ళు ఆనందంగా ఉంటారు కదండి. ఎప్పుడు బాధ? మీరు లోబడనప్పుడే కదా. మీరు విధేయులుగా ఉంటే ఎందుకు బాధ కలుగుతుంది మీ పైన ఉన్న వారికి? మీరు లోబడక, మీరు విధేయులుగా ఉండక, తిరగబడుతూ, ఏమంటే గర్వంగా మాట్లాడుతూ, వద్దన్నది ఏమంటే చేస్తూ, వినకూడదు వింటూ, వెళ్ళకూడని చోటుకి మీరు వెళ్ళిపోతుంటే మీ విషయంలో ఎలా ఆనందంగా ఉంటాడు చెప్పండి మీ పైనున్న నాయకుడు? కనుక మీ పైనున్న నాయకుడు ఆనందముతో మిమ్మల్ని కాయాలి. బాధతో, దుఃఖంతో ఆ పని చేయకూడదు. నాకు అర్థమవుతుందా? చాలామంది ఏమనుకుంటారంటేనండి, మీరు రాలేదనుకోండి, గద్దించామనుకోండి, మీరు ఎందుకు రాలేదు, పోయిన 2 వారాల నుంచి రావట్లేదు, 3 వారాల నుంచి రావడం లేదు అని గట్టిగా మాట్లాడమనుకోండి, ఇంకా ఆ తర్వాత నుంచి అసలే రావడం మానేస్తారు. సహజంగా ఎక్కడైనా కనిపించేది అదేనండి. ఇంకా ఏమనుకుంటారంటే, చూసావా మనం వెళ్ళకపోయేసరికి, మనం కనబడకపోయేసరికి ఆయన ఎంత ఇదైపోతున్నాడు, ఎందుకు అంత మన మీద పెట్టాడు తెలుసా? మనం ఇచ్చే కానుకల కోసం. మనం వెళ్ళకపోతే కానుకలు రావు, కానుకలు రాకపోతే ఆయనకు బాధ, అందుకే మనల్ని అంటున్నాడా అని ఈ రకంగా మాట్లాడుతుంటారు. మీరు ఇచ్చే కానుకల కోసం కాదు. మిమ్మల్ని గద్దించకపోతే, మిమ్మల్ని సరిచేయకపోతే మీరు ఏమైపోతారో దేవుడికి మేము ఏ సమాధానం చెప్పుకోవాలి? అర్థమవుతుందా? ఇంకో మాట చెప్పంటారా? మీరిచ్చే కానుకల వలన మీ వలన కాపరి బ్రతకడు ఎప్పుడు కూడా. నాయకుడు ప్రార్థన వలన, నడిపింపు వలన, వాక్యం వలన మీరు బ్రతుకుతున్నారు. మీ వలన ఎప్పుడు కాపరి బ్రతకడు, కాపరి వలన మీరు బ్రతుకుతారు. కానీ చాలామంది ఏమనుకుంటారు, మీ లేకపోతే అయ్యగారికి ఏముండదు, మీ లేకపోతే ఏముండదు నువ్వు అనుకుంటున్నావు. దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు. చేసేది ఆయన పని అయినప్పుడు ఆయన చూసుకోలేడా? ఆయన పోషించుకోలేడా? నువ్వనగా ఏమాత్రం, నువ్వు ఇచ్చేదనగా ఏమాత్రం. దేవుడు నీకు అప్పగించింది ఒకటే, నీవు ఆయన మాట విను, ఆయన మాటకు లోబడు. అలా నువ్వు ఆ మాట విని నువ్వు లోబడితే, లోబడే ఆ గుణం చాలా గొప్ప గుణం. లోబడే గుణం చాలా గొప్ప గుణం. చాలామందికి లోబడటం ఇష్టం లేకనే బయటికి వెళ్ళిపోతుంటారు. మీకు అర్థమవుతుందా? ఏమన్నా ఇంత జ్ఞానం నేర్చుకున్నాము, ఇంత వాక్యం తెలుసుకున్నాము, ఎంత గొప్ప వాళ్ళం అయిపోయావు, ఇంకా లోబడి ఉండాలా, వాళ్ళకు ఇంకా విధేయులుగా ఉండాలా. కానీ లోబడటంలో ఉన్న ఆశీర్వాదం ఎంత గొప్పదో తెలియదు పాపం వాళ్ళకు. విధేయతలో ఎంత గొప్ప మేలుందో తెలియదు వాళ్ళకు. అందుకే ఈరోజు జరుగుతున్న ఈ విభజన. కనుక ప్రేమ దేవుని పిల్లలారా, విధేయత అన్నది గొప్ప లక్షణం. లోబడటం అన్నది చాలా చాలా దేవుడికి నచ్చే ఒక మంచి లక్షణంగా, మంచి స్వభావంగా బైబిల్లో మనకు అర్థమవుతుంది. అవిధేయులైన వారందరిని దేవుడు శిక్షించుకుంటూ వచ్చాడు. విధేయత చూపిన వారిని దేవుడు గొప్ప చేసుకుంటూ వచ్చాడు. కనుక మీరు విధేయతను చూపించండి, మీరు గొప్పవాళ్ళు అవుతారు. అవిధేయులుగా ఉంటాను అని అంటే నాశనమైన, శాపగ్రస్తమైన వారి జాబితాలోనికి మీరు వెళ్ళిపోతారు.